వైద్యులు వైద్య సేవలు అందించిన తర్వాత ఒక రోగికి కావచ్చు, దాంతో పాటుగా గర్భిణీ స్త్రీకి సంబంధించి వైద్య సేవలు అందించిన తర్వాత వారు సాంత్వన పొందేంత వరకు కూడా వారికి పూర్తి స్థాయిలో సేవలు అందించేది నర్సింగ్ స్టాఫ్ మాత్రమే. ఒక తల్లిలాగా వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు. ప్రజెంట్ మనం పేట్ల బుర్జు ఆసుపత్రిలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే నర్సింగ్ స్టాఫ్ ఉన్నారో, నర్సింగ్ ఆఫీసర్స్, వారందరితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు కుటుంబాన్ని ఇటు వృత్తిని ఎలా బ్యాలెన్సింగ్ చేస్తూ ఉన్నారు, దాంతోపాటుగా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా ఆసుపత్రి వృత్తిలోనే కావచ్చు, బయట కూడా కావచ్చు, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, వారు ఎలాంటి మార్పును ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నారో మనం వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ముందుగా మాట్లాడడానికి సుజాత గారు ఉన్నారు. విశేషమైనటువంటి నర్సింగ్కి సంబంధించినటువంటి విషయంలో విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. ముందుగా వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సుజాత గారు, ప్రధానంగా మీరు చూస్తూ ఉన్నారు, గత ఎన్నో ఏళ్ల నుంచి కూడా మీరు పనిచేస్తూ ఉన్నారు. అటు కుటుంబాన్ని ఇటు నర్సింగ్ ఈ వృత్తిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు మీరు? ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తామంటే, మేము ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు మేము ఒక తల్లిగా ఉదయం లేవగానే ఒక గృహిణిగా నిర్వర్తించాల్సిన కార్యక్రమాలను చేసుకొని వస్తామండి. రొటీన్గా మేము కూడా ఉదయం లేవగానే ఇంట్లో పనులు చేయడము, వంట చేయడము, పిల్లల్ని సదరడము, వాళ్ళని స్కూల్కి పంపించడము, అవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటాము. అప్పుడు మాకు ఇక్కడ డ్యూటీ గురించి కానీ ఇక్కడ వృత్తిలో ఉన్న బాధక సాధకాలు ఏది గుర్తుకు రాదు. ఒకసారి మేము మా లంచ్ బాక్స్ కట్టుకొని ఎప్పుడైతే డ్యూటీకి వస్తామో అప్పుడు మేము ఇంట్లో విషయాలన్నీ మర్చిపోతామండి. ఇక్కడికి రాగానే మాకు వృత్తి, మేము ఒక నర్సు, పేదలకు సేవ చేయాలి అనే వృత్తి మాకు గుర్తుకు రాగానే మేము అన్ని ఇంట్లో ఉన్న బాధలు యాజ్ ఏ ఒక వైఫ్గా, గృహిణిగా, ఒక కోడలుగా, ఒక తల్లిగా ఉన్న బాధలన్నీ మర్చిపోయి పేదవాళ్ళకు సేవ చేయాలి అన్న ఒక సంకల్పంతోనే మేము హాస్పిటల్లో అడుగు పెడతాము. ఇక్కడికి రాగానే పేషెంట్లు, పేదవాళ్ళు, చాలా పైసలు పెట్టుకొని లేని పేద స్థితిలో ఉన్న పేషెంట్లు వస్తారు. వాళ్ళ బాధలు చెప్తూ ఉంటే మనవి చాలా చిన్నవి అనిపించి అవన్నీ మేము మర్చిపోతాము. ఇక్కడికి రాగానే చాలా వృత్తిలో మేము నిమగ్నమైపోతామండి. అలాగే మా తోటి సహ ఉద్యోగులతోటి రాగానే వాళ్ళకు విష్ చేయడము, వాళ్ళ బాగోగులు కనుక్కోవడము, ఇవన్నీ చూసినప్పుడు మనము వాళ్ళకంటే మనం కొంచెం దేవుడు మనకి కొంచెం బెటర్ లైఫ్ ఇచ్చాడన్న తృప్తి మాకుంటుంది. ప్రధానంగా ప్రెషర్స్ కూడా మీకు ఉంటాయి, కోపం వస్తూ ఉంటుంది. ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఆ రోజు, ఎలా తట్టుకుంటూ ఉంటారు, ఎలా? ఎందుకంటే ఒక పేషెంట్ మీద కోపం చూపించారని అంటే వాళ్ళు బాధపడతారు, ఎట్ ఏ టైం మళ్ళీ తిరిగి మేము ఎందుకు అన్నామని బాధపడతారు. అలాంటప్పుడు ఎలా కంట్రోలింగ్ చేసుకుంటూ ఉంటారు? అదే అండి, నర్సింగ్ అంటేనే ఇది చాలా ఓపికతో కూడిన వృత్తి అండి. ఇంట్లో ఉన్న బాధలన్నీ మర్చిపోయి ఇక్కడికి వస్తాం కాబట్టి, ఇక్కడ ఎట్లా అంటే వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వివిధ వర్గాల ప్రజలు వస్తూ ఉంటారు. దట్ ఈ ప్రసూతి ఆసుపత్రిలో మెయిన్గా ఆడవాళ్ళే వస్తూ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న రీజన్ తోటి కొన్నిసార్లు చాలా కోపం తెప్పిస్తూ ఉంటారు. అంటే చెప్పిందే మళ్ళీ చెప్పడము, అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. ఒకసారి చెప్పిన తర్వాత కూడా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కావు. ఆ టైంలో మాకు చాలా కోపం వస్తే ఎన్నిసార్లు చెప్పాలమ్మా అది ఇదని మేము చాలా కసురుకుంటాము ఒక్కొక్కసారి. కానీ తర్వాత మేము వెంటనే మళ్ళీ పిలిచి వాళ్ళని దగ్గరికి తీసుకొని అలా కాదమ్మా ఇలా చేయాలి అని. ఎందుకంటే మా వృత్తియే మేము ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి ఆ ఓపిక, సహనము అవన్నీ మాకు నేర్పిస్తుంది. సో మేము ఎంత కోపంగా చేసినా, ఎంత అరిచినా పేషెంట్ల మీద మళ్ళీ తర్వాత తమాయించుకొని మళ్ళీ మనము అలా చేయకూడదు కదా అని కొంచెం ఓపికతోటి వాళ్ళకి సమాధానం ఇస్తూ ఉంటాము. అంటే మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా కొన్నిసార్లు వాళ్ళు అడిగిందే అడగడము, చెప్పిందే చెప్పడం. మళ్ళీ ఈ ప్రసూతి హాస్పిటల్లో ఆడవాళ్ళే రావాలి. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఎక్కువ జెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళతోటి. వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మా పేషెంట్కి ఇది చేయలేదు, అది చేయలేదు, ఈ టెస్టులు కాలేదు, ఆ టెస్టులు కాలేదని కొంచెం విసిగిస్తూ ఉంటారు చాలా వరకు. కానీ మేము చాలా ఓపికగా ఆన్సర్ ఇస్తామండి. ఎందుకంటే వాళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తారు, ఏం తెలియని పేదవాళ్ళు. వాళ్ళ మీద కసురుకుంటే మనకి ఏం వస్తుందిలే అని మళ్ళీ మేము తమాయించుకొని వాళ్ళకి ప్రశాంతంగా ఆన్సర్ ఇస్తాము. ఎన్నో వేల కేసులను డీల్ చేసి మీరు పంపిస్తూ ఉంటారు, ఆరోగ్యంగా పంపిస్తారు. కానీ ఎక్కడో ఒక చోట ఒక చిన్న విషయంలో కావచ్చు కొంత అపవాదం అనేది వస్తూ ఉంటుంది నర్సింగ్ స్టాఫ్ మీద. అలాంటప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? బాధ అనిపిస్తూ ఉంటుందా? ఎట్లా ఏంటంటారు? చాలా బాధ అనిపిస్తుంటుందండి. ఎందుకంటే మేము ఎంత సేవ చేసినా అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే నర్సెస్ అంటే పేషెంట్ల మీద కొంచెం అరుస్తారు, ఏదైనా ఉన్నా సహాయం చేయరు అని సొసైటీలో ఒక అపవాదం ఉంది.
కానీ ఇప్పుడు వచ్చిన పిల్లలు తర్వాత మా సీనియర్స్ నేర్పించిన సహకారంతో మేము ఎట్లా మాట్లాడాలి, బయట నుంచి వచ్చిన పేషెంట్లతోటి ఎట్లా డీల్ చేయాలి వాళ్ళను అనేది కొంచెం నేర్చుకుంటున్నాం. సర్వీసు పెరుగుతున్న కొద్దీ ఆ అవగాహన, సర్వీస్ ఎక్స్పీరియన్స్ తోటి మేము కొంచెం ఓపిక చేసుకుంటాము. కాకపోతే ఆ అపవాదం అనేది కొంచెం తీసేయాలి. మేము కూడా మా జూనియర్స్కి వాళ్ళకి చెప్తూనే ఉంటాము, కొంచెం మంచిగా మాట్లాడాలి, మన ప్రొఫెషన్ అంటే కొంచెం పేషెంట్లను చీదరిస్తారు, కోపపడతారు అనే అపోహ ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని మేము చాలా ప్రయత్నిస్తూనే ఉంటామండి. కాకపోతే యాజ్ ఏ మహిళగా అది మాకు ఓపిక ఉండాలనే మా సహ ఉద్యోగులకు, మా జూనియర్స్కి అవి నేర్పిస్తూ ఉంటాము. మేడం, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కుటుంబ పరంగా ఎలాంటి మార్పు కోరుకుంటా ఉన్నారు, వృత్తిపరంగా ఎలాంటి మార్పు, ఓవరాల్ నర్సింగ్ విషయంలో కూడా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు నర్సింగ్లో అండి చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి వస్తున్నారు ఇప్పుడు. సో యాజ్ ఏ ఉమెన్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక మహిళ అనే ఆమె ఎకనామికల్గా ఇండిపెండెంట్ ఉండాలి. ఇండిపెండెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా అత్యవసర పరిస్థితి కానీ ఏదైనా వచ్చినప్పుడు కూడా షీ కెన్ డీల్ హర్ ప్రాబ్లమ్స్. ఆమెకి ఏదైనా సడన్గా ప్రాబ్లం వచ్చింది ఇంట్లో కానివ్వండి, ఇప్పుడు ఎప్పుడు భర్త ముందు చేయి చాచడము అనేది ఆయన మగ జాతికి ఏమనిపిస్తుంది అంటే, మేము చెప్పినట్టే, మేము తీసుకొస్తే వీళ్ళు పనిచేస్తున్నారు, మేము చెప్పినట్టు వినాలి అనే అహంకారం అయితే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మహిళ ఎకనామికల్గా ఇండిపెండెంట్ అవుతుందో షీ కెన్ మేనేజ్ హర్ సెల్ఫ్, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీని కానీ సొసైటీని కూడా మేనేజ్ చేయగలదని నేను ఆశిస్తున్నాను. సో ప్రతి మహిళ చదువుకోవాలి. చదవడం వల్ల ఏంటంటే ఆమెకు అంత నాలెడ్జ్ తెలుస్తుంది, ఏమన్నా తప్పుదారి పట్టించినా కానీ మేనేజ్ చేయగలదు, అదేవిధంగా ఇండిపెండెంట్గా కూడా ఉండగలదు అని నేను ఆశిస్తున్నాను. మేడం, మీ పేరు మేడం? దేవమణి. మీరు ఎన్నేళ్ళ నుంచి సర్వీస్ ఇస్తూ ఉన్నారా? 30 years. టైమింగ్స్ ఎలా ఉంటాయి మేడం? ఒక్కొక్కసారి పని గంటలు అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, ఆ టైంలో ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే మీ టైమింగ్స్ 6 hours ఉంటుంది. మార్నింగ్ 8 to 2 to 8, 8 to 8, నైట్ మళ్ళీ 12 hours ఉంటుంది అనమాట. అయితే మార్నింగ్ షార్ప్ 8 కల్లా ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక 8:15 గ్రేస్ పీరియడ్ ఇచ్చినా కూడా 8:15 కల్లా పిల్లలందరూ వస్తారు. ఒక్కొక్కసారి బస్ ఫెయిల్ అయితే అట్లా ఒక 1-2 ప్రాబ్లమ్స్ తప్పితే అందరూ కూడా టైంకి వచ్చేటట్టు చూస్తాం అన్నమాట. ఎందుకంటే నైట్ వాళ్ళు రిలీవ్ చేయాలి కాబట్టి టైంకే వస్తుంటాం 8 o'clock. మేడం, కొంచెం గర్భిణీ స్త్రీకి వైద్య సేవలు అందిస్తారు, వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాస్తారు, దాని తర్వాత పరీక్షిస్తారు, చేసిన తర్వాత మొత్తం కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం ఓవరాల్గా ఆసుపత్రి కావచ్చు, వాళ్ళకి మెడిసిన్స్ నుంచి వారు డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా ప్రతిదీ మీరు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళలో సంతోషం చూస్తారు, బాధ చూస్తారు, సంతోషం చూసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మేము చాలా సంతోషంగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక్కసారి పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వాడు రాగానే అన్ని టెస్టులు అప్పటికప్పుడు తీసేస్తాం. వితిన్ సెకండ్స్లో అన్ని గ్రూపింగ్ కార్డు నుంచి మొదలు పెడితే హెచ్ఐవి టెస్టులు, షుగర్ టెస్టులు ఏంటి అన్ని టెస్టులు చేపిస్తాం. అప్పటికప్పుడు స్కానింగ్ మా దగ్గర స్కానింగ్ కూడా ఉంది ఎమర్జెన్సీలో, మా దగ్గర స్కానింగ్ చేస్తాం. వితిన్ హాఫ్ అన్ అవర్లో ఆమె టెస్టులు కానీ స్కానింగ్ కానీ అన్నీ కూడా చేసేస్తుంటాము. సాధ్యమంత వరకు తల్లి బిడ్డ మంచిగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మేమందరం కూడా తొందరగా ఎవరు కూడా కూర్చోకుండా అందరం కూడా ఎమర్జెన్సీలు డాక్టర్స్ కానీ మేము కానీ ఒక టీం వర్క్ లాగా ఉంటుంది కదా, తొందరతో వితిన్ హాఫ్ అన్ అవర్లో ఆ పేషెంట్ మేము లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసిస్తుంటాము. మేడం, మీ కెరియర్లో అత్యంత సంతోషదాయకమైనటువంటి విషయం ఏముందంటారు కెరియర్లో, వృత్తిపరంగా? నా కెరియర్లో అంటే ఎక్కువ పేషెంట్స్కి సర్వింగ్ చేయడంలోనే. నాకు చిన్నప్పుడు 6th క్లాస్లో మా మేడం కూడా ఒక అన్నది, నువ్వు నర్సు అయితే బాగుండని చెప్పేసి మా సూపరింటెండెంట్ మేడం అన్నారు. మరి ఆ విధంగానే మరి నేను నర్సు కావడం అది గాడ్స్ గ్రేస్ అనుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా అనిపిస్తున్నా ఈ ప్రొఫెషన్లో. ఎందుకంటే పేదవారికి మరి ఒక తల్లి బిడ్డను మరి సురక్షితంగా ఇంటికి పంపించాలంటే కూడా దాంట్లో మాకు ఎంతో సంతోషం. ఒక్కసారి మేము కూడా నార్మల్ డెలివరీ చేసినవి ఉన్నాయి. డాక్టర్స్ బిజీగా ఉన్నప్పుడు మేము కూడా మా స్వహస్తాలతో మేము కూడా డెలివరీ చేసిన రోజెస్ కూడా ఉన్నాయి. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే బిడ్డను ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము డెలివరీ చేసి తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఇంటికి పంపించినట్లు నా ప్రొఫెషన్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా గర్వపడుతున్నాను. మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతసేపు వృత్తైనా హాస్పిటల్కి వెళ్ళడమేనా అని అంటూ ఉంటారు, ఇంటికి వెళ్ళినా కూడా ఫాలోఅప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవునవును. అలాంటి సందర్భంలో బయటికి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్టర్బ్ అయినటువంటి సందర్భంలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు? కొన్ని చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం చాలా డిస్టర్బెన్స్గానే ఉంటుంది మా హౌసెస్లో. ఎందుకంటే హస్బెండ్ కూడా వర్క్ చేస్తారు, ఆయన కూడా లెక్చరరు, నేను కూడా ఎంప్లాయీని కాబట్టి ఇద్దరు వెళ్ళిపోవాలంటే పిల్లల్ని తయారు చేయడం చాలా కష్టం అవుతుంది. మార్నింగ్ మేము వంట అంతా చేసుకున్న తర్వాత మిగిలిన పనులు మా హస్బెండ్ మీద ఇచ్చిపెట్టాల్సి వస్తుంది. ఇక ఆయన కోఆపరేట్ చేయాల్సిందే. ఎందుకంటే నేను మార్నింగ్ 8 o'clock ఇక్కడ ఉండాలి కాబట్టి నేను
6:37కి ఇంటి నుంచి వెళ్ళాలి కాబట్టి పిల్లలకు జడలేయడం కానీ యూనిఫామ్ వేయడం కానీ అంతా కూడా జెంట్సే చూసుకోవాలి కాబట్టి నేను అనేది ఏంటంటే స్త్రీకి ప్రతి ఒక్క పురుషుడు కూడా వాళ్ళకు కోఆపరేట్ చేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా. ఆ విధంగా అయితేనే మేము జాబ్స్ చేయగలం, కానీ లేకపోతే చాలా కష్టమైపోతుంది. కాబట్టి కోఆపరేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క హస్బెండ్ అలా చేస్తారు. మా హస్బెండ్ మాత్రం మంచిగానే మాకు కోఆపరేట్ చేస్తాడు. పిల్లలకి టిఫిన్ కట్టడం చేయడం అంతా కూడా. మీ పేరు మేడం? సార్ నా పేరు కవిత అండి. మేడం, మీరు పాండమిక్ చూశారు కరోనా టైంలో, ఎలా అనిపించింది? ప్రధానంగా గర్భిణీ స్త్రీలలో కొంతమందికి కరోనా వచ్చినటువంటి సందర్భం కూడా మీరు చూస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మీరు వారికి ట్రీట్మెంట్ అందించేటప్పుడు, ఎందుకంటే పీపీ కిట్ వేసుకోవాలి, చాలా ప్రెషర్తో కూడుకున్నటువంటి సందర్భం, ఎందుకంటే ఇన్నేళ్ళ అనుభవం లేనటువంటి అంశం అది చాలా మందిలో కూడా. అలాంటప్పుడు ఒక గర్భిణీ స్త్రీ కరోనా సోకిన తర్వాత మీరు వారికి ట్రీట్మెంట్ అందించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు? దాంతోపాటుగా సక్సెస్ రేట్, ఎందుకంటే చాలామందికి కూడా ప్రసవం సంతోషకరంగా చెప్పవచ్చు, ఎందుకంటే గాంధీలో కావచ్చు, పేట్ల గుర్తు కావచ్చు, ఇది కావచ్చు. ఎలా అనిపించింది ఆ రోజుల్లో మీకు కరోనా టైంలో? అప్పుడు కరోనా టైంలోనండి, అది నియర్లీ ఒక 1.5 year 2 years దాకా ఉండింది. ఉన్నప్పుడు అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నర్సెస్, కానీ గవర్నమెంట్ మాకు మంచి కోఆపరేషన్ చేసిందండి. అండ్ అప్ అండ్ డౌన్ ఛార్జెస్లో, అప్ అండ్ డౌన్ ప్రయాణాల్లో కూడా మాకు మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి మంచిగా ఏ ప్రాబ్లం మాకు ఫస్ట్ ప్రాబ్లం లేకుండా చూసింది. ఆఫ్టర్ దట్ మేము పేషెంట్స్ని మంచిగానే చూసుకున్నాము. ఏమేమి మంచి సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చాము. ఏం కాదు, ఈ కాలంలో కరోనా కంటే ఇంకా ఎక్కువ పెద్ద డిసీజ్ ఏదైనా వచ్చినా, బాధలు రోగాలు ఏమన్నా వచ్చినా కానీ ఈ కాలంలో గుండె తీసి గుండె పెడుతున్నారు, బ్రెయిన్ తీసి బ్రెయిన్ పెడుతున్నారు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి. టెన్షన్ పడొద్దు, మంచిగా తినండి. ఇట్లాగా మంచిగా సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చారు. కుటుంబం నుంచి ప్రెషర్ ఎలా వచ్చింది? మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చారా అసలు? అది చెప్పకూడదు. అంటే ఫ్యామిలీ మెంబర్స్కి మన మీద ప్రేమ కొద్దీ వాళ్ళు ఏమన్నారు, కొంచెం అడ్జస్ట్ అవుతారు. కానీ సరౌండింగ్స్ కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేశారు అప్పుడు. కానీ అంటే వైద్య సిబ్బంది, వైద్యులు అనగానే ట్రీట్మెంట్ అందించేటప్పుడు ఒక రకంగా ఆ రోజుల్లో ఫీల్డ్ మీద తిరిగితే కూడా కొంచెం భయం అయిపోయింది ప్రజలకు కూడా. అలాంటి టైంలో ఎలా ఉండేది? మాకైతే ఏం భయం లేదు, కానీ ఇక పబ్లిక్ అంటుంటారు కదండి, మేము లైట్గా తీసుకున్నాం. కానీ మళ్ళీ అదే పబ్లిక్ మా దగ్గరకే వస్తుంది కదా సార్ ట్రీట్మెంట్కి. మేడం, ఫస్ట్ మీరు ఈ వృత్తిలోకి వచ్చే ముందు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందంటారు? మా ఫ్యామిలీ నుంచి అండి చాలా సపోర్టింగ్ ఉందండి. మా హస్బెండ్ పిల్లల గురించి చాలా అంటే చూసుకునేవారు. మేము డ్యూటీకి వచ్చినా కూడా తను కోఆపరేషన్ చేసేవారు. ఒక మహిళకు, గర్భిణీ స్త్రీకి ప్రసవం అయిన తర్వాత తల్లి ఒడిలోకి చేరుస్తూ ఉంటారు మీరు. అలాంటి సందర్భంలో మీకు ఎలాంటి సంతోషం కలిగిస్తూ ఉంటుంది? ప్రధానంగా ఆ ఫీలింగ్స్ మీరు చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ మీరు ఎట్లా అనిపిస్తుంది ఒక మహిళగా మీకు కూడా? మేము ఇదివరకు చేసిన హాస్పిటల్లో చాలా నార్మల్ డెలివరీస్ చేసి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక ప్రాణి, ఒక మదర్ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఇంకొక ప్రాణం పోసుకొని వస్తుంది కదా. మేము ఆ మదర్కి ఆ బిడ్డను అప్పచెప్పేటప్పుడు తను ఎంత కష్టపడిందో 9 నెలలు మోసి, ఎస్పెషల్లీ డెలివరీ టైంలో చాలా పెయిన్స్తో ఉంటారు. ఆ పెయిన్ అంతా పోతుంది ఆమెకి. బేబీని అట్లా హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏడుస్తుంది, వద్దు ఈ నొప్పులు వద్దు, ఈ బాధ భరించలేమని అన్నా ఆమె. వన్స్ మేము బేబీని ఆమె చేతిలో పెట్టి బేబీ చూడమ్మని బేబీ అని ఇచ్చినప్పుడు ఆ ఫీలింగ్, ఆ ఏడుపు బాధ అంతా ఎక్కడ పోతుంది ఆమెకి. చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అనమాట ఆమె. ఆ సీన్ చూసి మాకు కూడా అబ్బా మేము ఒక పని చేసినాం, ఒక తల్లి బిడ్డను చూసుకొని చాలా హ్యాపీగా ఉంది, ఒకరికి హెల్ప్ చేసినాం అనే ఫీలింగ్లో మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు కూడా బేబీస్ని అంతా చూస్తుంటాము. మదర్ కష్టం మాత్రం చాలా, ఆడవారికి అది ఒక శ్రమ. కాకపోతే బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి చాలా ఆనందం అనమాట. తల్లికి అది కూడా ఒక పునర్జన్మ లాగా బేబీని ఇవ్వడం అనేది. మీరు ఉమెన్స్ డే సందర్భంగా ఎలాంటి మార్పు కోరుకుంటా ఉన్నారు? ఇప్పుడైతే అన్ని సమాన హక్కులు వస్తున్నాయి ఆడవారికి కూడా. ఇంట్లో కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. అందరికీ లేదు, ఎస్పెషల్లీ మేడం అన్నట్లు ఎకనామికల్గా కూడా ఫ్రీగా ఉండాలంటారు. కానీ అందరి ఆడవాళ్ళకి అట్లా ఉండకపోవచ్చు, కొంతమందికి ఉంటుంది. హస్బెండ్ సపోర్ట్ ఉండాలి ఎస్పెషల్లీ. ఒకప్పుడు ఆకాశంలో సగం బాలికలు అనేది వింటుండే మనం. తర్వాత ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే సమాజంలో సమానంగా మహిళలు అనే స్థాయికి ఎదిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా ఆడపిల్ల మీద వివక్ష అనేది కొనసాగుతూ ఉంది.
ఎప్పుడైనా సరే మీ ఆసుపత్రికి వచ్చిన వారంలో ఆడపిల్ల పుట్టింది అని చెప్పి వివక్ష చూపించినటువంటి తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నారంటారా? ఇంకా కొంత మట్టుకున్నారండి, ఒక 10-20%. అయినా కూడా ఆడపిల్ల పుట్టింది అన్నా కూడా వాళ్ళేమి రిజెక్ట్ చేయడం కానీ అట్లా ఉండదు. పాపనే పుట్టింది మంచిగా ఉంది అనుకుంటారు, కానీ ఇంకా అది కూడా వెళ్ళిపోవాలి. అమ్మాయి పుట్టింది అనే వివక్ష కూడా కొంత ఉంది విలేజెస్లో, అక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా వార్తలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి కొంత, దాని గురించి అని చెప్పారు. అంటే ఇప్పుడు అమ్మాయిలు పుట్టినా కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, కాకపోతే మళ్ళీ నెక్స్ట్ కాన్కి వస్తున్నారు బాబు కోసం అనేది. అట్లా కూడా కొంచెం అది కూడా కంట్రోల్ చేయాలి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. మదర్కి అమ్మాయి పుట్టింది అని అంటే వైఫ్కి హస్బెండ్ సపోర్ట్ చేయాలి, అత్తమామలు అందరు సపోర్ట్ చేస్తే అమ్మాయి కూడా ఆడపిల్ల పుట్టింది అనే ఫీలింగ్లో ఉండదు. మీకు ఎలా సపోర్ట్ ఉంది కుటుంబ సభ్యుల నుంచి? ప్రధానంగా ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి. నాకు చాలా సపోర్ట్ ఉందండి, స్పౌస్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ. మేరీ గ్రేస్ నా పేరు. నేను 26 ఇయర్స్ సర్వీస్ నాది. ఇక్కడ హాస్పిటల్లో చేయబట్టి 3 ఇయర్స్ నుంచి వచ్చాను. మేడం మీ పేరు? జగదా అండి. మేడం ప్రధానంగా ఈ వృత్తిలో నర్సింగ్ వృత్తిలో ఉన్నారు కాబట్టి మీ భద్రత విషయంలో ఎలా ఉందంటారు? భద్రత విషయంలో కూడా చాలా బాగానే ఉందండి. మాకందరు మా పై స్టాఫ్ కూడా మా సూపరింటెండెంట్ మేడం కానీ మెట్రిన్ మేడం గారు కానీ హెడ్ నర్సెస్ కానీ వార్డులలో ఇన్ఛార్జ్ సిస్టర్స్ కానీ మాకు చాలా సపోర్ట్గా ఉంటారు. మేము కూడా పేషెంట్స్ను కొందరు ఒకవేళ మా మీద సీరియస్ కానీ అలా జరిగినప్పుడు కూడా మేము కూడా కొంచెం ఓపికతోనే అందరికీ సర్ది చెప్పి వాళ్ళని మంచిగా కూల్గానే చూసుకుంటామండి. ప్రధానంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం నర్సింగ్ల పైన దాడులు అనేవి కొంత పెరిగిపోయినాయి. ఇలాంటి వార్తలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే కొంచెం మాకు భయంగానే ఉంటుంది. పోతే మాకు ఇక్కడ ప్రొటెక్షన్ వాళ్ళ కండిషన్ బట్టి కూడా మేము ముందే వాళ్ళకు చెప్తాము కాబట్టి కొంచెం సెక్యూరిటీ కూడా అనేది ఉంటుంది. ఎక్కువ శాతము మా నుంచి అయితే ప్రాబ్లమ్స్ ఎలాంటివి జరగవు. వాళ్ళకి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆ విధంగానే జరుగుతాయండి. ఎన్నేళ్ళ నుంచి మీరు ఫీల్డ్లో ఉన్నారు మేడం? నేను 12 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి. నా పేరు మమత. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మహిళగా పుట్టడం నేను ఎంతో గర్వపడుతున్నాను. మహిళ అంటే ఎంతో గౌరవించబడింది, పవిత్రమైనది, పూజించబడేది. అన్ని విధాలుగా ఒక మహిళను గౌరవిస్తే ప్రపంచాన్ని గౌరవించినట్టే. మహిళలను ఎక్కడైతే ఏ దేశంలోనైతే గౌరవిస్తారో, పూజిస్తారో, ప్రేమిస్తారో ఆ దేశము అన్ని రంగాలలో ముందుకుంటుంది. మహిళ ఒక ఉద్యోగంలోనే కాకుండా ఇంట్లో కూడా తన బాధ్యత తను నిర్వర్తిస్తూ పిల్లల పట్ల భర్త, అత్తమామలు, అమ్మ నాన్న, సోదర భావంలో అందరిలో సమన్యాయంగా చూసుకుంటూ ఇటు ఉద్యోగంలో కూడా న్యాయం చేస్తుంది. 2 విధాలుగా టెన్షన్ తీసుకుంటూ చేస్తుంది. మహిళని ఎక్కడ గౌరవిస్తారో అక్కడ అంత ఆనందంగా ఉంటుంది. మహిళ అంటేనే ఒక అమ్మవారు, సాక్షాత్తు అమ్మవారు. కాబట్టి మహిళను ఎక్కడైతే గౌరవించి పూజిస్తారో అక్కడ అంతా సుఖశాంతులతోనే వర్ధిల్తూ ఉంటుంది. మేడం మీ పేరు? ధనలక్ష్మి. మేడం ఎప్పుడైనా మీరు వృత్తికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ని మిస్ అయ్యాను అనేది అనిపిస్తూ ఉంటుందా? ఫ్రెండ్స్ని మిస్ అయ్యాను, ఫ్రెండ్స్ని కలవాలి పాత కాలంలో. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ తయారవుతుంటారు కదా మనకి. ఇది యాక్చువల్గా ఇది టీం వర్క్. మన ఇంకా ఇంట్లో కంటే మేము ఇక్కడే ఎంజాయ్ ఎక్కువ చేస్తాం. ఉండేది 6 అవర్సే కానీ మంచి టీం వర్క్ ఉంటే మాత్రం మాకు అసలు ఎంత శ్రమ ఉన్నా కూడా ఏం తెలియదు. ఎన్ని కేసెస్ వచ్చినా కూడా అరే నాకు టెన్షన్ అవుతుంది, ప్రెషర్ అవుతుంది, ఎందుకు వచ్చినా అనే భావం ఎప్పుడైనా వచ్చింది? ఎప్పుడు రాలేదు. ఒకప్పుడు చదువుకునేటప్పుడు ఉండేది, అబ్బాయి ఏం ఫీల్డ్ ఇది, అందరు చూసి నర్సా అనేవాళ్ళు. కాకపోతే వన్స్ మనం ఫీల్డ్లోకి వచ్చి జాబ్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది. ఇంకోటి మంచి సెటిల్మెంట్ అనేది మా నర్సింగ్లోనే ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఈ ఫీల్డ్లో ముఖ్యంగా ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చిన దగ్గర నుంచి ఆమె కంప్లీట్ కేరు, ఆమె డిశ్చార్జ్ వరకు, బేబీని ఇచ్చే వరకు మా యాక్ట్ ఉంటుంది కాబట్టి మా హ్యాపీనెస్. నా పేరు జ్యోతి అండి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యాక్చువల్గా ప్రతి ఫ్యామిలీలో మహిళలు ఉండాలండి. ఆ వివక్షత అనేది తీసేసేయాలి. మహిళ లేనిది ఏమీ ఉండదు ఈ ప్రపంచంలో. అందరూ అన్ని ఫ్యామిలీస్లో మంచిగా కోఆపరేషన్తోనే ఉండాలి. నా పేరు విజయలక్ష్మి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఒక మహిళగా పుట్టినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. మహిళ ఒక తల్లి, ఫస్ట్ ఒక బిడ్డ, తర్వాత ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లి, అన్ని విధాల మహిళ గౌరవింపబడుతుంది కుటుంబంలో.
మా దగ్గరికి ఈ మహిళా దినోత్సవం రోజు వచ్చి మా అభిప్రాయాలు తెలుసుకుంటున్నందుకు సమయం టీవీ ఛానల్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు మేము అందరం తెలియపరచుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే నర్సు అనేది ఆ వర్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంటే తీసేసి తొలగించింది. మమ్మల్ని నర్సింగ్ ఆఫీసర్స్ అనేది మాకు మా డెసిగ్నేషన్కి ఇచ్చారు. కాబట్టి మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఈ వృత్తి ఎంత అంటే ఎంతో హ్యాపీగా చేస్తాము. మేము మా ఉద్యోగం మేము అంత హ్యాపీగా చేసుకుంటాము. మా ఇంట్లో కూడా అదేవిధంగా సమన్యాయంగా కుటుంబ బాధ్యతలు కూడా స్వీకరిస్తాము. వన్స్ అగైన్ అందరికీ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అటు కుటుంబ వ్యవస్థను కావచ్చు, దాంతోపాటుగా వృత్తిపరంగా కూడా సమన్యాయంతో సమతుల్యతోటి తాము ముందుకు వెళ్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. తమకు ప్రతి మహిళకు ఏదైతే గర్భిణీ స్త్రీ కావచ్చు, ఇతర సమస్యలతో ఆసుపత్రికి వచ్చేటువంటి మహిళలకు వైద్య సేవలను అందించడం తమకెంతో సంతోషంగా ఉందని కూడా, తమ అదృష్టంగా కూడా భావిస్తున్నట్టు కూడా నర్సింగ్ ఆఫీసర్స్ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. మహిళా దినోత్సవం సందర్భంగా సమయం టీవీ మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం. సమయం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే. మహిళ వర్ధిల్లాలి. హ్యాపీ ఉమెన్స్ డే.